ఈ బైక్ని సిటీలో యూస్ చేశాను, హైవే మీద యూస్ చేశాను, ఎవ్రీ టైప్ ఆఫ్ సిచ్యువేషన్, స్పీడ్స్లో యూస్ చేశాను, హై స్పీడింగ్ యూస్ చేశాను అండ్ ఆల్సో లో స్పీడింగ్లో కూడా యూస్ చేశాను. హాయ్ గైస్, అందరూ వెల్కమ్ బ్యాక్ టు వీడియో, వెల్కమ్ బ్యాక్ టు మై PUV. ఐ హోప్ ఎవరీవన్ ఇస్ గుడ్ అండ్ డూయింగ్ వెల్. సో ఈరోజు వచ్చారు మన KTM Adventure 390 యొక్క ఫ్యూల్ టెస్ట్ చేయబోతున్నాను అనమాట. సో ఇప్పుడు వెహికల్లో ఫుల్ ట్యాంక్ అయితే కొట్టించేస్తున్నాను. దీని ఫ్యూల్ కెపాసిటీ వచ్చేసరికి 14.5 లీటర్స్. ఎండ్ దాకా అయితే చూడండి, బై దట్ మీకు మైలేజ్ ఎంత వస్తుందో తెలుస్తుంది. ఫ్యూల్ వచ్చేసరికి ఇక్కడ దాకా అయితే కొట్టారు. అబౌట్ ది ట్యాంక్ అంటే రాడ్ ఉంటుంది కదా, చిన్న రాడ్ కనిపిస్తుంది అనుకుంటున్నాను. సో దానికన్నా ఎక్కువ కొట్టారు E20. సో నెక్స్ట్ టైం కూడా అక్కడ దాకే కొట్టేస్తాను. అండ్ ఇప్పుడు ఒకసారి మన ట్రిప్ కూడా 0 చేసేద్దాం. ఇప్పుడైతే ఫ్యూల్ రేంజ్ 320 చూపిస్తుంది, మరి చూద్దాం ఎంత వస్తుందో. అండ్ ట్యాంక్ కూడా ఫుల్ అయిపోయింది. అండ్ డేటా ట్రిప్. సో ఇది రీసెట్ అయితే చేసేస్తున్నాం. సో ఫ్యూల్ రేంజ్ అయితే 320 చూపిస్తుంది. లెట్స్ సీ ఎంత వస్తుందో. నేను ప్రతి 100 కిలోమీటర్స్కి అయితే మీకు అప్డేట్ చేస్తాను. ఇది వచ్చేసరికి ట్యాంక్ టు ట్యాంక్ అనమాట. అంటే లైక్ అంటే ఏం దాకా ఎంత వస్తుంది చూద్దాం. ఇక్కడ 59.5 kmకి అయితే ఒక డ్రాప్ అయితే తగ్గింది ఇప్పుడే జస్ట్. సో చూద్దాం ఇంకా మొత్తం అయితే ఎంత అవ్వాలి. ఇంకా 7.3 రిమైనింగ్. ఎంత కొంచెం వద్దు. ఇప్పుడు చూసుకుంటే మనకి 32.0 చూపిస్తుంది ఫ్యూల్ ఎకనామిక్ యావరేజ్. చూద్దాం మన ఫ్యూల్ అంత ఖర్చు అవుతుంది. ఇక్కడ హాఫ్ ట్యాంక్ అయితే ఎంటీ అయిపోయింది. సో కిలోమీటర్స్ చూసుకుంటే 163.3 అయితే ఉందన్నమాట. జస్ట్ ఇప్పుడే హాఫ్ ట్యాంక్ అయితే అయ్యింది. సో ఇక్కడ మైలేజ్ కూడా చూస్తే 28.3 చూపిస్తుంది. సో అది అప్డేట్ అయితే తర్వాత. అండ్ లాస్ట్లో చూద్దాం మొత్తం ఎంత ఫ్యూల్ కన్జ్యూమ్ ఉందో ఎంత. అయితే లో ఫ్యూల్ ఇండికేషన్ వచ్చింది ఇక్కడ 260 కిలోమీటర్స్ తర్వాత. సో చూద్దాం ఇంకా ఎంత దూరం వస్తుంది. బాటిల్ ఫుల్ ఎంటీ చేస్తాం. ఇదైతే ఇప్పుడు సేఫ్టీ సైడ్ ఫ్యూల్ పట్టుకోవడానికి. సో ఇది మన ఫ్యూల్ అయితే. ఇది దీంతో కూడా ఒకసారి టెస్ట్ చేస్తాను, 1 లీటర్ టెస్ట్ కూడా. ఫస్ట్ ఇది ఎంటీ అయిపోతే దాన్ని బట్టి. అండ్ కొన్ని పాయింట్స్ షేర్ చేద్దాం అనుకుంటున్నాను. ఫ్యూల్ టెస్ట్ వచ్చేసరికి ఒక రోజులోనే ఎంటీ అయితే చేయలేదు. సో ఇది వచ్చేసరికి ఫుల్ ట్రాఫిక్లో అయితే తీసాం, ఫుల్గా హైవేస్లో తీసాను అండ్ మిక్స్డ్ అనమాట. సో కంబైన్ ఫ్యూల్ రేంజ్ అయితే మీకు చెప్తాను లాస్ట్లో ఎంత వచ్చింది ఏంటి అనేసి అయితే. అంటే లైక్ డైలీ యూసేజ్కి కూడా వాడచ్చు లేదనేసి మెయిన్గా ఈ వీడియో పర్పస్ అయితే. సో వీడియో అయితే చూసేయండి. కొంచెం దూరం వెళ్ళాక ఫ్యూల్ వచ్చేసరికి <30 అయితే చూపించింది. అండ్ <30 తర్వాత <20 10 అవి కూడా చూపించింది. అండ్ ఫైనల్లీ ఫ్యూల్ రేంజ్ అయితే 0 చూపించింది. బట్ ఫ్యూల్ రేంజ్ 0 వచ్చినప్పటికీ ఇంకా చాలా దూరం అయితే వెళ్ళింది అనమాట మన వెహికల్ అయితే. అండ్ దారి మధ్యలో ఆగి వీడియోకి థంబ్నెయిల్ ఫోటోషూట్ కూడా చేసేసాం. ఇప్పుడైతే వెహికల్ తీసుకొని బయటకు వచ్చాను. ఇంకా మనకైతే 0 రేంజ్ చూపిస్తుంది ఇప్పటికీను. బట్ ఇంకా ఫ్యూల్ అయితే అవ్వలేదు. నాకు తెలిసి స్టీల్ ప్లాంట్కి వెళ్తాను ఇప్పుడైతే. ఎక్స్ట్రా ఫ్యూల్ కూడా క్యారీ చేశాను బ్యాగ్లో. చూద్దాం మరి ఇది ఎక్కడికి అవుద్దో ఏంటో. అమ్మా ఫైనలీ ఇప్పుడైతే మన వెహికల్ ఫ్యూల్ అయితే అయిపోయింది. చూడొచ్చు, యాజ్ యూ పీపుల్ కెన్ సీ స్టార్ట్ అయితే అవ్వట్లేదు బైక్. సో ఇదిగోండి, ఐ డోంట్ వాంట్ టు స్ట్రెస్ ఇట్ మోర్. సో ఇక్కడితో మన వెహికల్ అయితే అయిపోయింది. ఎదురుగానే ఫ్యూల్ స్టేషన్ అయితే ఉంది. తీసుకెళ్ళి ఫుల్ ట్యాంక్ కొట్టిచ్చేసి మీకు చూపిస్తాను అంతేందనేసి. ఒకసారి ఇప్పుడున్న వాటి మీద క్యాలిక్యులేట్ చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ సో 407.5 డివైడెడ్ బై మనకి ఇది ఫ్యూల్ ట్యాంక్ కెపాసిటీ వచ్చేసరికి 14.5. ఇక్కడ చూపించే మైలేజ్ వచ్చేసరికి 29 అయితే చూపిస్తుంది. 28.1. సో 28 అయితే వస్తుంది మన మైలేజ్. సో ఒకసారి ఫ్యూల్ కూడా కొట్టించి చూపిస్తాను మీకు ఎంత ఏంటని. ఫ్యూల్ ఉంచుకొని కూడా తోసుకొని వెళ్తున్నాను చూడు, అది సంస్కారం. ఓకే, సో పక్కనే కాబట్టి ఏం పర్లేదు, నో ప్రాబ్లం. వెళ్ళి కొట్టిచ్చేద్దాం. ఎంత వద్దో ఫ్యూల్ ఒకసారి చూద్దాం ఫుల్ ట్యాంక్కి. దున్నపోతు భయ్య, ఇది మాత్రం చెప్తున్నాను, లిటరలీ దున్నపోతు ఇది. తీసుకెళ్ళాలంటే దూడ తీరిపోతుంది. నార్మల్
చూసుకోండి, తెన్నేస్తుంది బయటికి, గట్టిగా పడుతుంది ఇప్పుడు బిల్లు. ప్యాడ్ ఉంది కదా, చూడండి 1600 14.77. యా, okay, let's go from here first of all. అమ్మ, ఫైనల్లీ దీనికి ఫుల్ ట్యాంక్ కూడా కొట్టించేసాం, ఇంకా టెన్షన్స్ అయితే ఉండవు. 1600 అయితే అయ్యింది ఫుల్ ట్యాంక్, 14.77 లీటర్స్. సో ఇందాక వేసుకున్న క్యాలిక్యులేషన్స్ చూసుకోండి, అకార్డింగ్ టు 14.5 లీటర్స్ కొంచెం పైకి కొట్టారు కదా. సో దీంట్లో 400 km అయితే చూపిస్తుంది. యా, మనకి 400 అయితే వచ్చింది అబ్బా యాక్చువల్లీ. సో యా, ఇప్పుడే ఫ్యూల్ అయితే ఫిల్ చేశాను, మీరు చూసారు. ఇక్కడే ఫ్యూల్ స్టేషన్ అయితే ఉంది, మన ఇండియన్ ఆయిల్ పెట్రోల్ పంప్. ఫ్యూల్ క్వాలిటీ బాగుంటుంది అంటారు అనేసి ఇక్కడికి వచ్చాను నేను. సరే, మళ్ళీ క్యాలిక్యులేషన్స్ అయితే చేద్దాం. సో తిరిగింది వచ్చారు 407.6, ఓకే, అండ్ డివైడెడ్ బై 14.5 వచ్చారు మన ట్యాంక్ కెపాసిటీ. ఇప్పుడు ఫిల్ చేసినప్పుడు కూడా అంతే అయ్యింది. సో యా, ఇది ఈక్వల్స్ టు 28.1. కంపేరింగ్ టు దిస్ CC390cc 28.1 ఈజ్ గుడ్. అండ్ మీరు ఒకటి అబ్జర్వ్ చేయాలి, దట్ ఈజ్ నేను ఈ బైక్ని సిటీలో యూస్ చేశాను, హైవే మీద యూస్ చేశాను, ఎవ్రీ టైప్ ఆఫ్ సిచ్యువేషన్, స్పీడ్స్లో యూస్ చేశాను, హై స్పీడింగ్ యూస్ చేశాను, అండ్ ఆల్సో లో స్పీడింగ్లో కూడా యూస్ చేశాను. సో కన్సిడరింగ్ ఇట్ చాలా బెస్ట్. మైలేజ్ అయితే ఇంకా పెంచడానికి అయితే ట్రై చేస్తాను. సో యా, దట్స్ ఫర్ ది వీడియో. ఈ వీడియో కన్నా నచ్చినట్లయితే మేక్ షూర్ టు లైక్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. సీన్ దర్ వీడియో. టాటా, బై బై, పీస్ అవుట్.